శుభ్రంగా తినేసేసి పీకలదాకా తినేసి మంచిగా బట్టలు వేసుకొని అందరూ ఉండగా ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఎన్ని సోది కబుర్లని చెప్తావు. మా బ్లడ్, మా బ్రీడు, మా వంశం అంటావు. ఎప్పుడైనా ఒక్కసారి సరైన యాక్సిడెంట్ జరిగిపోయి రోడ్డు మీద పడిపోయి రక్తం అంతా పోతుంటే పక్క నుంచి వెళ్ళేవాళ్ళు అలా చూస్తే వెళ్ళిపోతుంటే, అరే బాబు వెళ్ళరా నాయనా, నీది మా కులమేనా? ఏంటి, ఎవడో వచ్చాడో పుణ్యాత్ముడు నిన్ను ఇలా లేపడానికి ట్రై చేస్తున్నాడు, ఆగు నన్ను ముట్టుకోకు, నీది మా కులమేనా? మా కులం అయితే నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయి, మా కులం కాకపోతే నన్ను అసలు నువ్వు ఎత్తొద్దు, ఇక్కడ ఉంచేయి అంటావేటి? అంటావా? సోజ్ చెప్పకో, అనవు. నువ్వేమో తెలుసా, అరే బాబు నువ్వు దేవుడురా నాయనా, నీది ఏ కులమైనా పర్లేదు, మీరు ఏ ముట్లైనా పర్లేదు, నీది ఏ మతమైనా పర్లేదు, నీది ఏ జాతి అయినా పర్లేదు, నీది ఏ ప్రాంతమైనా పర్లేదు, నీ కాలు మొక్కుతా నన్ను బతికించి బాబయ్య, నా పెళ్ళం పుస్తలు దిగిపోకుండా కాపాడు బాబయ్య, నా బిడ్డలు అనాథలు కాకుండా కాపాడు బాబయ్య, నన్ను కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబయ్య అంటావు. అంతేనా అంటావు? అంతే అంటావు. రక్తం కావాలి, మా కులపోళ్ళ రక్తం ఏమైనా దొరుకుద్దేమో చూడండి డాక్టర్ గారు అన్నావు అనుకో, ఆ డాక్టర్ నాకు తిక్కలోడు అనుకో, నేను మీ కులపోడిని కాదు బాబు, అందుకని కత్తి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను బాబు, నువ్వే కోసుకుని నువ్వే కుట్లేసుకో బాబు అంటాడు. దరిద్రం వదిలిపోద్ది. అంతే కదా. రక్తం మీ కులపోడిది కావాలంటే డాక్టర్ మీ కులపోడు అయి ఉండాలి, నర్సు మీ కులపోడు అయి ఉండాలి, ఆ మందులు తయారు చేసినోడు మీ కులపోడు అయి ఉండాలి, ఆ హాస్పిటల్ కూడా మీ కులపోడు అయి ఉండాలి, నువ్వు మాత్రం అప్పటికే చచ్చి ఉండాలి. అందుకే ఇలాంటి గాలి మాటలు చెప్పుకుని బతకండి. పనికొచ్చే విషయాల మీద దృష్టి పెట్టండి, పనికిరాని విషయాల మీద దృష్టి పెట్టకండి. నీ కులం ఉందా ఉండని, తప్పేమీ లేదు, అందరినీ ప్రేమించు. మతం ఉందా ఉండని, తప్పేమీ లేదు, సత్యంలో నిలబడి అందరినీ ప్రేమించు. ప్రాంతం ఉందా ఉండని, చెప్పుకో గర్వంగా, నేను రాయలసీమ ఉండని గర్వంగా చెప్పుకో, నేను ఆంధ్ర ఉండని గర్వంగా చెప్పుకో, నేను తెలంగాణ ఉండని గర్వంగా చెప్పుకో, అంతవరకే. అలా అని ఇతరులను ద్వేషించాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఎవరి అవసరం ఏర్పడుతుందో ఎవరికి తెలీదు. మనం సంఘ జీవులం, అందరూ సంఘటితమై బతకాలి. ఎవడో పండించింది ఎవడో తింటాడు, ఎవడో అమ్మింది ఎవడో కొనుక్కుంటాడు, ఎవడో కష్టపడి సాగించిన పంటని ఎవడో కూరగాయలు తెచ్చుకుని వండుకొని పొట్ట పోషించుకుంటాడు, ఎవడో సంపాదించిన డబ్బు ఎవడి దగ్గరకో వెళ్ళిపోతుంది. ఇలా రొటేట్ అవుతూ ఉంటేనే మానవ జీవితం ముందుకు కొనసాగుతుంది. ఒకరి సహకారం లేకుండా మరొకరు ఈ భూమి మీద బతకటం కష్టం. ఇలా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మనకి అవసరం. ఎవరు లేకపోయినా మన బతుకిక్కడ నడవదు. నువ్వేం తోపు కాదు, నువ్వు తురుము కాదు, నువ్వేమి లెజెండ్వి కాదు, నువ్వేం కాదు. అన్నుంటే ఎన్ని కబుర్లు ఏం చెప్తావు నువ్వు. ఏది తగ్గినా నువ్వు బతకలేవు, సచ్చి ఊరుకుంటావు. జాగ్రత్త. సాటి మనిషి తోడు లేకుండా ఈ భూమి మీద ఏ మనిషి మనుగడ సాగదు. అందుకే మనిషి ఏమి నేర్చుకోవాలి? సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి. అదే ప్రభు చెప్పారు. చదవండి తర్వాత మాట.